హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ కెమిస్ట్రీ విత్ రామ్మోహన్. సో ఈ వీడియోలో నేను మీకు సెకండ్ ఇయర్ ఐపీఈకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ అంటే ఏవైతే మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉందో వాటిని ఈ వీడియోలో క్వశ్చన్ చెప్తానమ్మా. నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 ఈ సెకండ్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా ఇన్ హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రాపర్టీస్ ఏంటి అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. హ్యాబర్ ప్రాసెస్, ఇక్కడ హ్యాబర్ ప్రాసెస్ మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్. ఇది మనం ఫస్ట్ ఇయర్ కెమికల్ ఈక్విలిబ్రియం లెసన్లో నేర్చుకుంటామమ్మా. ఈ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఈ హ్యాబర్ ప్రాసెస్ అనేది మనం చెప్తాం. సో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ మనకి హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. నైట్రోజన్ని అదేవిధంగా హైడ్రోజన్ని యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసినప్పుడు మనకి ఇది రివర్సిబుల్ రియాక్షన్ అమ్మ. అమోనియా అనే ఫార్మేషన్ అనేది ఇది రివర్సిబుల్ రియాక్షన్. సో ఈ రివర్సిబుల్ రియాక్షన్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఇట్ ఇస్ నెవర్ బీ కంప్లీటెడ్, అలా కంప్లీట్ అనేది అవ్వదు. సో అందువల్ల మనకి ఈ రివర్సిబుల్ రియాక్షన్స్ని ఎక్కువ ఈల్డ్ రప్పించడానికి మనం లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎలా? ఇక్కడ మనకి అప్లయింగ్ కండిషన్స్, టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, ఇలా అప్లైడింగ్ సమ్ కండిషన్స్ ఈ మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్ చేయొచ్చు. సో అందువల్ల మనకి ఈ ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. On large scale ammonia manufacturing by using direct union of nitrogen and hydrogen in 1:3 ratio. అంటే నైట్రోజన్ 1 mole తీసుకుంటే కనుక హైడ్రోజన్ 3 moles తీసుకోవాలి. సో అప్పుడు ఏంటి మనకి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ప్రొడ్యూస్ అమోనియా. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా హెచ్ ఈజ్ minus 92.3 kilojoules. minus 92.3 kilojoules. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఈ వాల్యూ నెగిటివ్లో వచ్చిందో, డెల్టా హెచ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది నెగిటివ్లో వచ్చిందో, అక్కడ మనం తీసుకున్న రియాక్షన్ ఏంటమ్మా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ మనం ఎప్పుడైతే చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది నెగిటివ్లో వచ్చిందో అదేంటమ్మా? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకేనా? ద రియాక్షన్ రివర్సిబుల్, ద ఫార్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్. అంటే మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? అమోనియా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ అమోనియా ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది? ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎనర్జీ లాస్ అయింది. ఎనర్జీ లాస్ అయింది అంటే కనుక అదేంటమ్మా? ఇట్ ఈజ్ ఎ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఎప్పుడైతే ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో మనకి ఏముందమ్మా? ఎనర్జీ లాస్ వస్తుంది. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఏం జరుగుతుందమ్మా? ఇట్ ఈస్ లీడ్స్ టు డిక్రీజింగ్ వాల్యూమ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ చూడండమ్మా, ఇది 1 mole, ఇది 3 moles, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 4. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 2. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజింగ్ సైడ్ ఉందా లేదా? అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజింగ్ సైడ్ ఉంది. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా డిక్రీజ్ అవుతాయి? ఇది గ్యాసే, ఇది గ్యాసే. గ్యాస్, ఇట్ ఈస్ గ్యాస్, ఇట్ ఈస్ ఆల్సో గ్యాస్. సో ఈ రెండు మిక్స్ అవ్వాలంటే దాని అంతటా మిక్స్ అవుతున్నాయా? బై అప్లయింగ్ హై ప్రెజర్. అంటే ప్రెజర్ అంటే ఏంటి? ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా. ఇలా మనం ప్రెజర్ అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు మిక్స్ అవుతున్నాయి. చూడమ్మా, అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే వాల్యూమ్ డిక్రీజింగ్ సైడ్ ఉంది కాబట్టి హై ప్రెజర్ రిక్వైర్డ్. సో అదేవిధంగా ఇక్కడ చేంజ్ ఇన్ ఎంథాల్పీ నెగిటివ్ వచ్చింది కాబట్టి లో టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకేనా? టు రిక్వైర్డ్ వి గెట్ మోర్ ఈల్డ్. ఓకేనా? బట్ లో టెంపరేచర్ రియాక్షన్ ఈజ్ వెరీ స్లో. మనం లో టెంపరేచర్ తీసుకుంటే కనుక అక్కడ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ వెరీ స్లో. ఓకేనా? లో టెంపరేచర్ మనం తీసుకుంటే కనుక రియాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ స్లోగా ఉంటుంది. సో అందువల్ల వీ అప్లయింగ్ ఆప్టిమమ్ కండిషన్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆప్టిమమ్ కండిషన్స్ అనేవి మనం అప్లై చేస్తాం. ఆ ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటి?
టెంపరేచర్. ఆ టెంపరేచర్ లో టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తే వెరీ స్లోగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మనం రియాక్షన్ చేయాలి. ఆ మెయింటైన్ చేసే టెంపరేచర్ ఎంతమ్మా 725 నుంచి 775 కెల్విన్స్ వరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ప్రెజర్ అప్లై చేస్తాం. ప్రెజర్ అప్లై చేసేటప్పటికి ప్రెజర్ అంతా 200 అట్మాస్ఫియర్ దగ్గర నుంచి 300 అట్మాస్ఫియర్ వరకు మనం ప్రెజర్ అప్లై చేస్తాం. హై ప్రెజర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వన్ క్యాటలిస్ట్. మన కండిషన్స్ అప్లై చేస్తున్నాం అనుకున్నాం. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తున్నామా, ద రియాక్షన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి కానీ మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసే క్యాటలిస్ట్ అనేది దేనికమ్మా, రియాక్షన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే మోర్ ఈల్డ్ రావడానికి మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో అందువల్ల ఇక్కడ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ రెండు కూడా నాన్ మెటల్స్. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ 2 ఆర్ నాన్ మెటల్స్. అందువల్ల ఇక్కడ మెటాలిక్ సబ్స్టెన్స్ అనేవి మనం క్యాటలిస్ట్ కింద యూజ్ చేస్తున్నాం. సో ఐరన్ ఆక్సైడ్ తీసుకుంటున్నాం. ఐరన్ ఆక్సైడ్ తీసుకుని మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ K2O అండ్ Al2O3 ఈ మొత్తం మిక్చర్ని మనం క్యాటలిస్ట్ కింద ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తున్నామా, ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్ రెండు కూడా నాన్ మెటల్స్. అవి నాన్ మెటల్ రియాక్షన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి రెండింటిని దగ్గర తన వైపు అట్రాక్ట్ చేసుకుని ఆఫ్టర్ కంప్లీట్ రియాక్షన్ అది లీవ్ అయిపోతుంది. అంటే క్యాటలిస్ట్ ఆఫ్టర్ కంప్లీట్ రియాక్షన్ మన క్యాటలిస్ట్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. ఓకే. ద నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ అమోనియా. సో హియర్ process pure hydrogen and nitrogen mixture is compressed into 200 to 300 atmosphere pressure. సో ఇక్కడ చూడమ్మా, ఇది హైడ్రోజన్, ఇది నైట్రోజన్, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది హ్యాబర్ట్స్ ప్రాసెస్. ఇక్కడ హైడ్రోజన్ పాస్ చేస్తున్నాం, ఈ మిక్చర్ని ఎక్కడ పాస్ చేస్తున్నామమ్మా, కంప్రెసర్. ఇక్కడ ప్రెజర్ ఎక్కడి నుంచి ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం, 200 నుంచి 300 అట్మాస్ఫియర్ ప్రెజర్కి మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇలా కంప్రెసర్లో పాస్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, హీటెడ్ టు 725 to 775 కెల్విన్ టెంపరేచర్. ఓకేనా. ఇక్కడ ఇలా వచ్చింది హీట్ చేస్తున్నాం. ఎక్కడ 725 to 775 కెల్విన్ ఇక్కడ హీట్ చేసుకుంటూ పంపిస్తున్నాం. ఇక్కడ వస్తున్నాం టెంపరేచర్. సో హీట్ చేసుకుంటూ పంపిస్తూ ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యాటలిస్ట్. ఈ హీట్ చేసిన తర్వాత ఇట్ ఇస్ అ పాస్డ్ బై అవర్ క్యాటలిస్ట్. ఇక్కడ క్యాటలిస్ట్ ఏది తీసుకున్నాం, ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినా అండ్ K2O. ఇలా క్యాటలిస్ట్లో పంపించినప్పుడు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, అదేవిధంగా అమోనియా ఉంటుంది. ఇది పాస్ అవుట్ ఇక్కడ కూలింగ్ ఛాంబర్లోకి వెళ్తుంది. కూలింగ్ ఛాంబర్. సో ఈ విధంగా మనకి ఉన్నదాన్ని కూలింగ్ ఛాంబర్లో ఉంటుంది. సో ఈ కూలింగ్ ఛాంబరు ఇలా ఎప్పుడైతే మనకి ఇలా ఆగుతూ వెళ్ళిందో ఇక్కడ మొత్తం ఈ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. సో ఇక్కడ లిక్విడ్ అమోనియా అనేది ఇక్కడ ఉంటుంది. ఏదైనా ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఉంటే కనుక అగైన్ ఇలా పైకి వెళ్ళిపోతుందమ్మా. పైకి వెళ్ళిపోయి పంప్ అనే దాంట్లోకి వెళ్తుంది. ఆ పంప్ నుంచి అగైన్ మళ్ళీ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. అలా కంప్లీట్గా మనకున్న ఈ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ జరిగే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ మనకి లిక్విడ్ అమోనియా అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో NH3 is separated from the reaction mixture. ఇక్కడ వచ్చిన NH3 అనేది మనం ఏం చేస్తున్నాం, రియాక్షన్ మిక్చర్ని సెపరేట్ చేస్తున్నాం. అంటే రియాక్షన్ మిక్చర్లో అమోనియా ఎలా ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, రిమైనింగ్ గ్యాసెస్ ఉన్నాయి అండ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. సో ఈ విధంగా మన హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. నెక్స్ట్, రియాక్షన్ ఆఫ్ అమోనియా. ఇట్ ఈస్ రియాక్షన్స్ అనొచ్చు లేదా కెమికల్ ప్రాపర్టీస్ అనొచ్చు. ఇక్కడ రియాక్షన్ ఆఫ్ అమోనియా తీసుకున్నప్పుడు అమోనియా సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అమోనియం హైడ్రాక్సైడ్ అమ్మ. రియాక్షన్ విత్ జింక్ సల్ఫేట్, అది జింక్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే టు గివ్స్ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ జింక్ హైడ్రాక్సైడ్. వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఆఫ్ జింక్ హైడ్రాక్సైడ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుందమ్మా. జింక్ సల్ఫేట్
ZnSO4 ప్లస్ 2NH4OH. ఇక్కడ ZnOH ట్వైస్ జింక్ హైడ్రాక్సైడ్, ఇట్ ఈస్ అ వైట్ కలర్ ప్రెసిపిటేట్. దీంతో పాటు బై ప్రోడక్ట్గా మనకి ఏమొస్తుంది, అమోనియం సల్ఫేట్ అనేది వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ద సెకండ్ రియాక్షన్, అమోనియా సొల్యూషన్ రియాక్షన్ విత్ కాపర్ సల్ఫేట్. అమోనియా సొల్యూషన్ రియాక్ట్ విత్ కాపర్ సల్ఫేట్ టు గివ్స్ డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్. ఇక్కడ మనకు అమోనియా సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్తో రియాక్ట్ అయితే కనుక మనకి ఏమొస్తుందమ్మా, ఆల్రెడీ కాపర్ సల్ఫేట్ ఎలా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, అంటే అంత డీప్ ఉండదు, స్కైకిని మామూలు బ్లూకి మధ్యస్థం ఉంటుంది. సో దాన్ని మనం అమోనియాతో ట్రీట్ చేస్తే కనుక డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ కాంపౌండ్ ఏంటంటే టెట్రా ఎమినో కాపర్ సల్ఫేట్ 2. టెట్రా ఎమినో కాపర్ సల్ఫేట్ 2. ఇక్కడ ఈ టెట్రా ఎమినో కాపర్ సల్ఫేట్ అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ తోటి ఫార్మేషన్ జరిగి ఉంటుంది. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఇట్ ఈస్ యాక్వస్ తీసుకున్నాం, అంటే వాటర్లో డిజాల్వ్ చేసింది. తీసుకుని దీన్ని ఏం చేస్తున్నామా, అమోనియం హైడ్రాక్సైడ్ 4 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే మనకి ఏమొస్తుందబ్బా, డీప్ బ్లూ కలర్ టెట్రా ఎమినో. సో ఎమినో అంటే ఇక్కడ 4 NH3s ఉన్నాయి కదమ్మా, ఈ 4 NH3 ఉన్నాయి కదా, టెట్రా ఎమినో కాపర్ సల్ఫేట్, టెట్రా ఎమినో కాపర్ సల్ఫేట్. ఓకేనా, ఇది ఫర్దర్ క్లాస్లో దీన్ని ఎలా నేమ్ రాస్తున్నాం ఏంటనేది మన D&F బ్లాక్లో వస్తుందమ్మా, అప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇది యాక్వస్, ఇది ఎలా ఉంటుంది, డీప్ బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ మన బై ప్రోడక్ట్గా ఏమొస్తుందంటే వాటర్ వస్తుంది. ఇట్ ఈస్ సెకండ్ రియాక్షన్ ఆఫ్ అమోనియా. ఓకే, నెక్స్ట్ థర్డ్ రియాక్షన్, అమోనియా రియాక్ట్ విత్ సిల్వర్ క్లోరైడ్ గివ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ కలర్ పీపీటీఎం పెసిపిటేట్, వైట్ కలర్ పెసిపిటేట్. సో ఆ వైట్ కలర్ పెసిపిటేట్ ఏం జరుగుతుంది, మనకి కలర్లెస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వైట్ కలర్ పెసిపిటేట్ అనేది ఎలా కనిపిస్తుంది, మనకి కలర్లెస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే AgCl అనేది వైట్ కలర్ పెసిపిటేట్, ఇట్ ఈస్ రియాక్ట్ విత్ అమోనియా టు ఫార్మ్ AgNH3 ట్వైస్ అండ్ Cl. ఓకేనా, డైఎమినో అర్జెంటన్ క్లోరైడ్. ఓకేనా, ఇది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. ఓకే స్టూడెంట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఎస్ఏ ఆఫ్ P బ్లాక్ ఎలిమెంట్స్, ఆ 15th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నా ఛానల్ గురించి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.